ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ కార్మికులకు ప్రభుత్వాలు కనీస వేతనంగా 26,000 రూపాయలు చెల్లించాలని సిఐటి జిల్లా కార్యదర్శి అన్నముల్ల కిరణ్ డిమాండ్ చేశారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో జరిగిన జనరల్ బాడీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. కనీస వేతనాన్ని చెల్లించకుండా కార్మికులతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నారని, ఇచ్చే అరకొర వేతనాలు కూడా క్రమంగా చెల్లించకుండా ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. టెండర్ల కాల పరిమితి ముగిసిందని వెంటనే నూతన టెండర్లను పిలవాలని కోరారు. ఈ టెండర్లతో కార్మికులందరికీ కనీస వేతనం కింద 26,000 రూపాయలు చెల్లించాలని, కార్మికులందరికీ ఉద్యోగ భద్రత, పెన్షన్, ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం జరిగే పోరాటాల్లో కార్మికులు అధిక సంఖ్యలో హాజరవ్వాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ఐహెచ్ఎఫ్ఎంఎస్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. టెండర్ల కాలపరిమితి ముగిసి 4 నెలలు కావస్తున్నది. ఇప్పటి వరకు నూతన టెండర్లను ప్రభుత్వం పిలవలేదు. కాబట్టి నూతన టెండర్లకు వెంటనే కాల్పరి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నూతన టెండర్లను యథావిధిగా ఇవ్వడం కాదు, ఆ నూతన టెండర్లలో కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు పెంచుతూ నూతన టెండర్లను పిలవాలి. అదేవిధంగా గత 4 నెలలుగా జిల్లా కేంద్రంలోని 2 హాస్పిటళ్లలో పనిచేస్తున్న కార్మికులకు పిఎఫ్ఈఎస్ఐ అనేది వారి ఖాతాలో జమ చేయలేదు. పిఎఫ్ఈఎస్ఐ చెల్లించకపోవడం వల్ల పిఎఫ్ క్లెయిమ్లో కానీ ఇతర ఇన్సూరెన్స్ దాంట్లో ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వెంటనే ఈ 4 నెలల పిఎఫ్ఈఎస్ఐని వారి ఖాతాల్లో జమ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సీనియర్ స్వీపర్లందరినీ పేషెంట్ కేర్లుగా ప్రమోట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్ల సాధన కోసం రానున్న రోజుల్లో సిఐటి ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలను నిర్వహిస్తామని, వీటిల్లో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి మేము